కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం సింగపూర్కి బయలుదేరి ప్రయాణం వెళ్తున్నారండి. ఈరోజు సాయంత్రం అక్కడ నేను అన్నట్టు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మార్క్కి సేఫ్గానే ఉన్నారు. ఆయనకి ఇంకా అడిషనల్గా ఏమన్నా సపోర్ట్ కావాలన్నా కూడా మెడికల్ ట్రీట్మెంట్లో ఎక్కడ కూడా లోపం లేకుండా అందరినీ అప్రమత్తం చేశామని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పడం నిజంగా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ పొగ వెళ్ళిపోవడం ఖచ్చితంగా 2-3 రోజులు హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయాలని అక్కడ ఉన్న వైద్య సిబ్బంది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఇచ్చిన సమాచారం మేరకు సేఫ్గా ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ కొనసాగించాలి. ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని విధాలుగా స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారనే సమాచారం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా చాలామంది మన రాష్ట్రం నుంచి కూడా అనేక నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ రికవరీ గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా స్థానికంగా ఉన్న హై కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారనే విషయం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి జనసేన పార్టీ నుంచి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విధంగా స్పందించి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబానికి అండగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మార్క్ కండిషన్ డెఫినెట్గా అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది లేదు. ట్రీట్మెంట్ కొనసాగించాలి. ట్రీట్మెంట్ అప్డేట్స్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ కూడా మా పార్టీ వర్గాల నుంచి మీకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ విద్యా సంవత్సరం నుంచి సుమారు 40,000 ప్రభుత్వ పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా మేము నాణ్యమైన బియ్యం సరఫరా చేసేటట్టు మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధమయ్యాం. ఇది గతంలో ఎప్పుడు చేయని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా పౌష్టికాహారం, అదేవిధంగా రాబోయే రోజుల్లో నాణ్యతలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మేము బ్యాగ్స్ కూడా కొత్తగా డిజైన్ చేసి సరఫరా చేయబోతున్నాం. ఇదివరకు 3 నెలలకు ఒకసారి సరఫరా చేసేవాళ్ళు. తద్వారా పాఠశాలలో అక్కడ స్పేస్ లేకపోయిన పరిస్థితుల్లో పాపం క్లాస్ రూమ్స్లోనే పెట్టుకునే పరిస్థితి మనకు కనపడేది. దాన్ని అధిగమించి ప్రతి నెల మేము కొరియర్ సర్వీస్ ద్వారా డైరెక్ట్గా మేమే డెలివరీ చేసేటట్టు ఈ 40,000 పాఠశాలలకి, ఈ 4,000 సంక్షేమ హాస్టల్స్కి ఒక అద్భుతమైన కార్యాచరణ మేము రూపొందించాం. గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి సారథ్యంలో ఈ కొత్త అకాడమిక్ ఇయర్లో దాన్ని ప్రారంభించబోతున్నాం.